హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చేసి ధనధాన్య కృషి యోజన జిల్లాలకు నోడల్ అధికారులు. ఇది ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ధనధాన్య కృషి యోజన అంటే ఏంటో చూద్దాం మనం. ధనధాన్య కృషి యోజన అనేది మనకి 2025-26 యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారనమాట. అసలు ఏంటి ఈ యోజన అంటే, ఈ యోజన కింద ఏం చేస్తారు అంటే, ఆల్రెడీ మన దగ్గర మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అగ్రికల్చర్కి సంబంధించినవి, లేదు అంటే ఇరిగేషన్కి సంబంధించినవి, ఫార్మర్ వెల్ఫేర్కి సంబంధించినవి ఒక 36 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అండర్ 11 మినిస్ట్రీస్. కానీ ఈ స్కీమ్స్ అన్నీ కూడా అందరి ఫార్మర్స్కి రీచ్ అవ్వడం లేదు. అంటే అందరు ఫార్మర్స్ దీని నుంచి ఈ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు. సో అందుకోసం ఏం చేశారు అంటే, ఈ ధనధాన్య కృషి యోజనని ఇంట్రొడ్యూస్ చేసి ఆ యోజన కింద ఈ 36 స్కీమ్లని క్లబ్ చేశారనమాట. సో క్లబ్ చేసి ఇప్పుడు ప్రతి లాస్ట్ మైల్ ఫార్మర్, అంటే ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఈ స్కీమ్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ని అందుకునేటట్టు చేశారనమాట. అసలు మరి ఎలాంటి డిస్ట్రిక్ట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు, ఆ క్రైటీరియా ఏంటి అంటే, వీళ్ళ మెయిన్ ఫోకస్ వచ్చేసి ఒక 100 అగ్రి డిస్ట్రిక్ట్స్, ఒక 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నారనమాట ఈ స్కీమ్స్ అన్నిటినీ ఇంప్లిమెంట్ చేయడానికి. ఆ 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంది ఏ క్రైటీరియా మీద సెలెక్ట్ చేశారు అంటే, ఆ క్రైటీరియా వచ్చేసి లో అగ్రికల్చరల్ ఈల్డ్, అంటే తక్కువ దిగుబడి ఉన్న పంటలు ఏవైతే ఉన్నాయో, ఏ జిల్లాలో అయితే పంట దిగుబడి చాలా తక్కువ ఉంది, లేదు అంటే ఎక్కడ ఏ జిల్లాలలో వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉంది, అంటే వర్షాకాలం సరిగా లేక, వర్షాలు సరిగా పడక, ఇరిగేషన్ ఫెసిలిటీస్ సరిగా లేక, పంటలు సరిగా పండని ప్లేసెస్ ఏవి ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి కొన్ని మారుమూల జిల్లాలకి చాలా లిమిటెడ్గా రిసోర్సెస్ ఉంటాయన్నమాట. ఫర్ సపోజ్ వాళ్ళకి బయో ఫర్టిలైజర్స్ దొరకవు, యూరియా దొరకదు, లేదు అంటే మనకి మంచి హై క్వాలిటీ సీడ్స్ దొరకవు, ఇంకా మన మెకనైజ్డ్ ఎక్విప్మెంట్ ఉండదు. మెకనైజ్డ్ ఎక్విప్మెంట్ అంటే ఏంటి, ట్రాక్టర్లే కావచ్చు, హార్వెస్టర్లే కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉండవు అనమాట. సో ఇలాంటి జిల్లాలు. ఇంకొక క్రైటీరియా వచ్చేసి ఏంటి అంటే, వాళ్ళకి బ్యాంకులలో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకోవచ్చు అని తెలియకపోవడము, లేకపోతే వాళ్ళ దగ్గర కిసాన్ క్రెడిట్ కార్డులు కూడా లేకపోవడము, అంటే క్రెడిట్ యాక్సెస్ కూడా తీసుకోలేని ఏరియాస్. సో ఇట్లా కొన్ని క్రైటీరియా ఉన్నాయన్నమాట. సో ఈ క్రైటీరియా అన్ని ఎవరైతే మీట్ అవుతున్నారో అలాంటి ఒక 100 అగ్రి డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారనమాట. సో ఇది నీతి ఆయోగ్ నుంచి ఇన్స్పైర్ అయింది. మన నీతి ఆయోగ్లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ నుంచి ఇది ఇన్స్పైర్ అయ్యి ఈ 100 అగ్రి డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారనమాట. సెలెక్ట్ చేసి ఈ క్రైటీరియా ఏ డిస్ట్రిక్ట్స్లో అయితే మ్యాచ్ అవుతున్నాయో ఆ డిస్ట్రిక్ట్స్లో ఈ ధనధాన్య కృషి యోజన అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఖచ్చితంగా ఒక స్టేట్ నుంచి ఒక్క జిల్లా అయినా ఉండాల్సిందే, ఒక స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ నుంచి అట్లీస్ట్ మినిమం 1 డిస్ట్రిక్ట్ అయినా ఉండాలి కంపల్సరీగా. సో ఈ స్కీమ్ని, ఈ యోజనని ఇంప్లిమెంట్ చేయడానికి బడ్జెట్ వచ్చేసి 24,000 crores బడ్జెట్ని అలొకేట్ చేసిందనమాట. సో ఈ 24,000 crores బడ్జెట్ మనకి 2025-26 ఇయర్ నుంచి రాబోయే 6 సంవత్సరాల వరకు ఈ బడ్జెట్ని ఉపయోగించుకుంటారనమాట. సో మనకి జనరల్గా చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ అగ్రికల్చరల్ సంబంధించినదే కాదు, అగ్రికల్చరల్ మరియు అలైడ్ సెక్టార్స్ ఉంటాయి కదా. సపోజ్ మనకి ఇప్పుడు ఫిషరీసే కావచ్చు, హార్టికల్చరే కావచ్చు, యానిమల్ హస్బెండరీయే కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్, ఇలాంటివి ఓన్లీ వ్యవసాయమే కాకుండా వ్యవసాయేతర రంగాలలో కూడా ఈ యోజనని ఇంప్లిమెంట్ చేయబోతున్నారనమాట. సో ఇప్పుడు మనకి ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే, మన తెలంగాణ నుంచి 4 జిల్లాలని సెలెక్ట్ చేశారు. ఏమేం జిల్లాలని సెలెక్ట్ చేశారు, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూలు, ఇంకొకటి వచ్చేసి జనగాం. సో ఈ తెలంగాణ నుంచి 4 జిల్లాలని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి వాటికి నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశారనమాట. ఈ నోడల్ ఆఫీసర్సే చూసుకుంటారనమాట ఈ డిస్టిక్ లెవెల్లో, మన డిస్టిక్ హెడ్స్ అనమాట ఈ నోడల్ ఆఫీసర్స్. సో ఈ డిస్టిక్ ధనధాన్య సమితిస్ అన్నిటినీ కూడా వీళ్ళే చూస్తారు, ఈ నోడల్ అధికారులు. సో దాని గురించే ఇది ఈరోజు మనకి న్యూస్లో ఉంది. అండ్ ఇది మన కంప్లీట్ ధనధాన్య కృషి యోజన యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ యోజన ఇంప్లిమెంటేషన్ వల్ల మనకి దగ్గర 1.7 crore పీపుల్, అంటే 1.7 crore ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారనమాట ఈ ధనధాన్య కృషి యోజన వల్ల. సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంత బడ్జెట్ దానికి అలొకేట్ చేశారు, అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సెక్టర్స్కి కూడా ఇస్తున్నారు, అండ్ ఎంతమంది ఫార్మర్స్ బెనిఫిట్ అవుతున్నారో మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారు, అండ్ ఆ సెలెక్ట్ చేసిన డిస్ట్రిక్ట్స్లో ఎన్ని స్కీమ్స్ని
కలిపి క్లబ్ చేసి దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడం అండ్ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే మల్టిపుల్ క్రాప్స్ వేసేటట్టు చూడడం. ఇంకొకటి మనకి చాలా వరకు విలేజెస్లో లేకపోతే చాలా డిస్ట్రిక్ట్స్లో కూడా పంట చేతికి వచ్చిన తర్వాత స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండవు అనమాట. సో స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండకపోవడం వల్ల మనం బయట చూస్తుంటాం ఉల్లిగడ్డలే కానీ టొమాటోలే కానీ ఇంకా ఏ కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా మ్యాంగోస్, సో ఇలాంటివన్నీ బయట పడేస్తుంటారు. ఎందుకంటే స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా సరిగా ఉండవు. సో ఆ స్టోరేజ్ ఫెసిలిటీస్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడము, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడము, క్రెడిట్ యాక్సెస్ ఇప్పించడము ఫార్మర్స్కి. సో ఈ స్కీమ్ కింద ఇవన్నీ కూడా కవర్ చేస్తారనమాట. సో ఇవన్నీ ఎన్హాన్స్ అయ్యేటట్టు కూడా చూడడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది మన ధనధాన్య కృషి యోజన.